నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కూడా అలాంటిదే అండి. సాగదీస్తా అంటే అది వస్తూనే ఉంది. దీంట్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఇంతవరకు నోరు ఇప్పట్లేదంట, నిజాలు చెప్పట్లేదంట. అందుకని వాళ్ళకు లిక్కర్ నిందితులకు నార్కో టెస్ట్ చేయాలనేది కూడా ఈ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేయాలని చూస్తున్నారండి. ఏమరంటే అన్నీ తెలిసి కూడా నోరు ఇప్పలేదంట. ఎందుకంటే వీళ్ళు చాలా ముదురులండి. ఎందుకంటే ఎన్నో చేసింటారు ఇలాంటి. వాళ్ళకు ముందే తెలుసు. ఎందుకంటే వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఏమి, ఈ లిక్కర్ డబ్బు ఎవరికి చేరింది అనేది కూడా ప్రజలకు అందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్ అండి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వమే ఈ లిక్కర్ షాపులను నడిపింది. ఎందుకంటే డిజిటల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేసి ఓన్లీ క్యాష్ దాని మీదనే ఈ 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వము చేసిందండి. అలాగే లోకల్ బ్రాండ్లనే ఉంచారు. ఇంటర్నేషనల్ బ్రాండ్లు ఏదైనా సరే అన్నీ నిషేధం చేసేశారు. ఓన్లీ ఏపీలోనే వాళ్ళ మనుషుల ద్వారా లిక్కర్ను ఉత్పత్తి చేసి అదే లిక్కర్ని అమ్మారు. బయట నుంచి వచ్చే ఏ మందుకు పర్మిషన్ లేదు. అంతర్జాతీయంగా కానీ ఇంటర్నేషనల్ బ్రాండ్లకు కానీ అన్నిటిని బ్యాన్ చేసేశారు. ఇంకోటి, ఈ ఫోన్పే, గూగుల్ పే డిజిటల్ వ్యవస్థను పూర్తిగా తీసేసి ఓన్లీ క్యాష్ను వీళ్ళకు క్యాష్ రూపంలోనే ఈ లిక్కర్ స్కాములో వ్యాపారం చేశారు. దీనివల్ల వాళ్ళకు అనుకూలంగా దీన్ని చేసుకున్నారు. ఈ లిక్కర్ నిందితులకు ఈ నార్కో టెస్ట్ చేస్తే వాళ్ళలో ఉండే నిజం బయటపడుతుందనేది కూడా అందరికీ తెలిసింది. వీళ్ళలో ఉన్న రాజకసిరెడ్డి, అతనికి మందే తెలుసు. A1 రాజకసిరెడ్డి కానీ, ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, గోవిందప్ప కానీ, లేటెస్ట్గా చెవిరెడ్డి కానీ, వీళ్ళకు నార్కో పరీక్షలు చేసే ఆలోచన ఉందని తెలుస్తుందండి. అయితే రాజకసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు ఈ నార్కో టెస్ట్ చేయాలనేది తెలుస్తుంది. చెవిరెడ్డికి మటుకు లైవ్ డిటెక్టర్ పరీక్ష చేసే అవకాశం ఉంది. చూడండి, ఈ లిక్కర్ స్కాము ఎంతవరకు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే పేదవాళ్ళు తాగే ఈ చీప్ లిక్కర్లో కూడా కల్తీ చేసి అమ్మారు. ఈ లిక్కర్ స్కామ్లు ఎంతోమంది చనిపోయారు. కానీ దీని పరిస్థితిని గురించి ఎవరు కూడా ఆలోచించుకోలేదు. ఈ లిక్కర్ స్కామ్లో చాలా స్కామ్ జరిగిందని అందరికీ తెలుసు. దీని అంతిమ ఎవరికి ఈ డబ్బు చేరింది ఏమనేది కూడా మనకు ఈ సిట్టు విచారణలో బయటపడింది. కానీ సాక్ష్యాల కోసం సిట్టు దీన్ని విచారిస్తుంది. ఈ నార్కో పరీక్ష ఏమి అనేది మనం చూసుకుంటే దీన్ని గ్రీక్ భాషలో నార్క్ అంటే తిమ్మిరి. ఈ పరీక్షలలో వ్యక్తి శరీరంలోకి ట్రూత్ సిరం అనే మిశ్రమంతో కూడిన మందును నిందితుడికి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి మెదడు నిగ్రహం కోల్పోయే స్థితికి తీసుకొస్తారు. సగం నిద్రంలోకి వెళ్ళిన నిందితుడు ఆ ఇంజెక్షన్ ప్రభావంతో ఎలాంటి అదుపు లేకుండా తనకు తెలిసిన విషయాలను దర్యాప్తు అధికారికి వెల్లడిస్తారు. ఇది నార్కో అంటే. దీనివల్ల ఏమవుతుందంటే ముఖము, మెడ ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ వైర్లతో కూడిన కప్స్ అమర్చి మెదడు కార్యకలాపాలు పనిచేసే విధంగా ఇది ఉంటుందంట. ఈ లిక్కర్ నిందితులకు ఈ నార్కో పరీక్ష చేస్తే ఉండి నిజాలు బయటపడతాయనేది సిట్టు విచారణలో కోర్టును ఆశ్రమించే దిశగా వీళ్ళు వెళుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్ ఇది. ఎందుకంటే 3,500 కోట్లు ఈ డబ్బు ప్రజల సొమ్ము ఎవరికి చేరింది, ఎవరు తిన్నారు అనేది కూడా ఈ దర్యాప్తులో తెలుస్తుంది. తెలిస్తే ఇది ఈ పెద్ద కేసులు ఏమవుతాయంటే సాగదీసి ఈ బీజేపీ ప్రభుత్వం ఒకటి ఉంది, ఎవరికి ఎక్కడ సహాయం చేస్తారో తెలియదు. ఈ మధ్యలో దూరిందనుకో ఈ లిక్కర్ స్కామ్ కూడా ఆడికి ఆగిపోతుంది.
ఈ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు అలాగే ఉంది, ఏపీలో లిక్కర్ స్కామ్ కూడా అలాగే ఉంది. ఇది ఈ కేసులో ముఖ్య వ్యక్తులు ఎవరంటే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప. వీళ్ళందరూ తమకు ఏమి తెలియదు అని కూడా వీళ్ళు విచారణలో చెప్తున్నారు. మాకేం తెలియదు, మేమేం చేయలేదు అనేది కూడా చెప్తున్నారు. ఇంకా మరో కీలక నిందితుడు వైసీపీ నేత అవుతాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A38 అంట. సిట్ అరెస్టు చేసింది. మద్యం ముడుపుల డబ్బులు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంచినట్లు వాహనాల నెంబర్లు, టోల్ గేట్లలో ఫుటేజీ, హైదరాబాదులో డబ్బు తీసుకొని ఏపీకి తీసుకొచ్చిన వ్యక్తుల వాంగ్మూలాలు, వారి టవర్ లొకేషన్లు చూపించి చెవిరెడ్డిని ప్రశ్నించిన ఆయన నిజాలు వెల్లడించలేదు. చూడండి, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో డబ్బుల్ని ఎలక్షన్ల కోసము హైదరాబాద్ నుంచి కంటైనర్లతో ఏపీకి పంపించారు. దీనికంతటికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద. ఆయన ఎలా చెప్తే అలా కిందుండే మనుషులను డబ్బులను హైదరాబాద్ నుంచి మన ఏపీకి తీసుకొచ్చారు ఎలక్షన్ ఫండ్స్ కోసం. వాటిల్లో డబ్బులను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గరుండి పంచినట్లు కూడా పోలీసులు అన్ని ఆధారాలు చూపించారు. ఎందుకంటే టవర్ లొకేషన్లు కానీ, టోల్ గేట్ల వివరాలు కానీ అన్నీ కూడా ఈ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ సిట్ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ వీళ్ళు నిజాలు చెప్పట్లేదని నార్కో టెస్ట్కు తీసుకెళ్లాలనేది కూడా తెలుస్తుంది. ఈ మద్యం స్కామ్లో ఎవరు పాత్రధారి, ఈ డబ్బులు ఎలా వెళ్ళాయి, దీనికి ఎవరు అనేది కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ మద్యం స్కామ్లో డబ్బు అంతా బిగ్ బాస్కే చేరింది అనేది అందరికీ తెలుసు. ఈ సిట్ అధికారులు దీన్ని ఎంతవరకు ముగిస్తారు, లేదు ఈ కేసును చేసి పబ్లిసిటీ చేసి కూటమి ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుందా, లేదు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ తెలుస్తుంది. ఈ మద్యం స్కామ్లో ఎవరు పాత్రధారి, ఈ డబ్బులు ఎలా వెళ్ళాయి, దీనికి ఎవరు అనేది కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ మద్యం స్కామ్లో డబ్బు అంతా బిగ్ బాస్కే చేరింది అనేది అందరికీ తెలుసు. ఈ సిట్ అధికారులు దీన్ని ఎంతవరకు ముగిస్తారు, లేదు ఈ కేసును చేసి పబ్లిసిటీ చేసి కూటమి ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుందా, లేదు బీజేపీ సెంట్రల్ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా సపోర్ట్ చేసి ఈ కేసును మధ్యలో ఆపేస్తుందా, అది కూడా కొన్ని అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. కాబట్టి ఈ మద్యం స్కామ్ ఎప్పటికైనా ప్రజలను ఎంతోమంది కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోయారు. కాబట్టి ఈ మద్యం స్కామ్ మీద ప్రభుత్వం ఎంతవరకు నిజాయితీగా చేస్తుంది, ఎవరి దీంట్లో శిక్షార్హులు, దీన్ని చేసిన వాళ్ళు ఎవరు, దీనికి మూలకర్త ఎవరు అనేది కూడా సిట్ విచారణ చేయాలని, దీని కేసుని ఛేదించి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈ లిక్కర్ నిందితులకు నార్కో టెస్టు పర్మిషన్ గవర్నమెంట్ కోర్టు ఇస్తుందా ఇవ్వదా, ఇస్తే ఎవరెవరు ఏం పరీక్ష చేస్తారనే విషయాలు కూడా తెలుస్తాయి. ఈ లిక్కర్ నిందితులకు మటుకు ఎప్పుడు కూడా చూడండి, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా దెబ్బతిని ఈ పొద్దు జైలు జీవితాలు గడిపే రోజులు వచ్చినాయి. కానీ ఈ లిక్కర్ స్కామ్ అనేది చాలా చెడు స్కాము. దీన్ని సిట్ అధికారులు తొందరగా ఛేదించి నిందితులకు పట్టుకోవాలనేది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.